ఎందుకు పోతా ఉన్నారు? అది వాళ్ళ జాగనట్టుగా ఎందుకు సార్ జాగా మాదే. మేము ఫస్ట్ గుడిసెలు వేసుకున్నప్పుడే ఈ గుడి కూర్చునబెట్టినప్పుడే అమ్మవారి కానీ ఇడ్సబెట్టినాం. వాళ్ళు ఇంత వచ్చి అంతా జరిగిండ్రు. మళ్ళీ ఇది కూడా కబ్జా చేసి యేసుప్రభుని పెడతామని జగడం చేస్తుర్రు. మేము పండుగలు చేసుకోవద్దు, వాళ్ళు అన్ని పండుగలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలి. మాకు వాళ్ళు వారం పోయి పూజలు చేసుకుంటారు చర్చిలో. మేము సంవత్సరానికి ఒకసారి చేస్తే మాతో వచ్చి కొడువలు చేసి కొట్లాడలు చేసి పిల్లలు కొడతారు, తల్లులు కొడతారు, అందరిని కొడతారు. వాళ్ళ ధైర్యం అంత ఉంది. మా మంది ఏమో ఉరికిరారు, కొట్టరు. వాళ్ళందరూ ఉరికొస్తారు. ఆడపిల్లలు జల్లలు అందరు ఉరికొచ్చి ఒక్కరిని కానీ ఇద్దరిని కానీ ఎంతమంది ఉండని అంతమందిని ఉతుకుతారు వాళ్ళందరూ వచ్చి. అట్లుంది వాళ్ళ దర్జం నడుస్తుంది ఈడ. మరి మమ్మల్ని ఏం గురగానిస్తలేరు. చర్చిది కాదు సార్, మాదే. గుడి కోసం అనే పెట్టినాము. అయితే అప్పుడు ఆ రోజు ఇట్లా పెట్టి గుడి అట్లా జాగ కుల్ల ఉందని అది ఇడ్సబెట్టి ఇట్లా పెట్టిరు గోడ. ఆ గోడ పెట్టడం మర్చిపోయిర్రు. ఇక ఇంత ఇళ్ళకి జరగం సురువు చేస్తుర్రు. వాళ్ళు కట్టుకుంటుర్రు. ఆ ఇండ్లు 2-3 ఇండ్లు లేకనే ఉన్నాయి. ఇండ్లు కట్టిర్రు, ఈ ఇండ్లు లేకనే ఉన్నాయి, అన్ని లేకనే ఉన్నాయి. ఏమో ఆడపిల్లలు బస్తీ ఆడపిల్లలు కదా కట్టుకొని అని మేమేం గొడవ చేయలేదు, అడగలేదు, ఏం చేయలేదు. వాళ్ళ డాడీని వాళ్ళే వచ్చి ఇప్పుడు గొడవ చేసి కొట్లాడిండ్రు. అంతే ఉంది సార్. వాళ్ళు మమ్మల్ని నెగలనియరు. పండుగలు చేసుకోవద్దు, మేము చర్చికి పోవాలంట. మేము కూడా అందరం చర్చికి పోయి చర్చికి రాండ్రి అని పిలుస్తారు. మేమెందుకు పోతాం సార్? మేమెందుకు పోతాం నాన్న చర్చికి? పోయేటోళ్ళం అయితే ఎన్నడో పోదు. మేము 35 ఏళ్ళు అయిపోయింది ఇక్కడ వచ్చి. అప్పటి నుంచి ఇక్కడ ఓరాడుతుంటే వాళ్ళది మాది అని గొడవలు చేస్తారు. వాళ్ళందరూ ఒక్కరు అంటారు. ఈడ ఉంది, పిల్లలు పిలుచుకోపోతారు, పిల్లలకు బిస్కెట్లు ఇస్తారు, అన్ని ఇస్తారు. మేమెందుకు పోతాం? తెలిసినాక పోతామా? తెలియకుంటేనన్నా ఏమనుకోవచ్చు. పిల్లలు తోలుకపోతారు చర్చిలో, అవి ఓటి ఇస్తారు పిల్లలకు. మేము పోము. వాళ్ళకి అందుకే సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటే వీళ్ళు చేసుకోవద్దు పండుగలు. బోనాలు వెళ్ళొద్దు, ఏ వెళ్ళొద్దు, చర్చిలే ఉండాలా అని 3 ఉన్నాయి చర్చిలు. పెద్ద చర్చి ఉండే అక్కడ తీసి ఇండ్లు కట్టిరు. ఇప్పుడు ఇండ్లు కట్టినాక కూడా ఇంకో చర్చి ఆడ కట్టిరు, ఇంకో చర్చి కట్టిరు, మళ్ళీ ఈడ చర్చి కడతారంట. అందుకోసమే గొడవలు అయి పిల్లలతోటి కొట్లాటలు చేసి పిల్లల మెత్తగా ఎవరు కలిస్తే వాళ్ళని కొడుతురు. అంతే. వీళ్ళేమో ఎప్పటిలాగా పోతుర్రు. వాళ్ళు ఎప్పుడో పదురుకుంటుర్రు, ఎవరిని చూసి కొడుతుర్రు. అట్లా అయింది. ఏం చేస్తాం? వాళ్ళు తప్పు అనిపిస్తలేదు వాళ్ళకు. వీళ్ళని కొట్టాలి, ఎలగొట్టాలి, మాదే బస్తీ కావాలని చూస్తారు క్రిస్టియన్స్ వాళ్ళు అందరూ. వాళ్ళకైతే బాగా కొట్టాలి, ఎవరు స్థలం దంచాలని ఉంది. అక్కడ ఒక్కడుంటే ఒక్కడు ఎలా టైంకి ఎవరు లేరు. మంగళవారం రోజు ఒక్కరిని చూసి మొత్తం బాగా మెత్తగా చేసిర్రు. ఆ టైంకి ఎవరుంటారు సార్? ఎవరు ఉండరు. అప్పుడు ఒక్కడు ఉన్నాడు. పొద్దుగాల గీడికి వచ్చినంతటనే గీనతో మాట్లాడినంతటనే గట్ట చేసిర్రు. ఆడోళ్ళే వచ్చి కొట్టిర్రు. ఆడోళ్ళు మళ్ళీ ఉల్టా చెప్తున్నారు, ఇది పట్టిర్రు అది పట్టిర్రు అని చెప్తున్నారు. ఆడ మాట్లాడింది రాత్రి పోలీసు వాళ్ళు మాట్లాడి నాగరాజు అంటే ఏం మాట్లాడింది, తప్పేం లేదని ఆ వీడియో తీసినందుకు వీడియో చూసి మట సంగుకున్నారు. వీడియో తీయకపోతే మరి ఏం చేస్తారు? అప్పుడు నాగరాజును చంపుతారా? మరి ఆ వీడియో తీసినందుకు మంచిగా అయింది. అది చేయకపోతే మరి ఎట్లా చేస్తారు చెప్పు? ఆడోళ్ళే పడ్డారు అసలు, మొగోళ్ళు కాక. మా పిల్లలు ఆ టైంకి లేరు ఎవ్వరు. మరి ఎట్లా చేయాలి? మేము బతకాలనా వద్దా? ఇంకా ఈ చర్చి కట్టాలని గలకు ఇంక అంతే. ఇక ఏదొక్కటి గదే గెలిగించుకుంటాం. మాకు ఏడాదికి ఒకసారి పండుగ మంచిగా చేసుకుంటున్నాం. వాళ్ళకి వారుస్తలేరు. ఇక వారం వచ్చి మేము చేసుకుంటలేము. వారం వాళ్ళు మాకు కలవరు. వాళ్ళు ఆదివారం చేసుకుంటారు, మేము పోం ఆదివారం. సంవత్సరానికన్నా ఒకసారి చేసుకోవద్దా? మంచిగా చేసుకుంటుంటే వాళ్ళకు గంత ఉంది కుళ్ళు. గణేష్ పండుగ కూడా అట్లే సప్పుడు చేయనియరు అసలు. ఎవరంతలో కాదు సంతోషంగా డాన్సులు చేస్తే కూడా పోలీసు వాళ్ళు వస్తే కూడా పోలీసు వాళ్ళు కావాలి కాస్తారు. అసలు కాసిన కూడా ఎవరంతల కాళ్ళు భయపడి తీసుకుపోతున్నారు గణేశుని. అంత ఉండదు వాళ్ళకు. పోతరాజు వేస్తే కూడా పోతరాజు నేయలేదు అసలు. ఏనియకపోతే అక్కడ గడ్డ వింటే అక్కడ దాకానే బంద్ చేసుకున్నాం. ఇండ్ల మీదకి వచ్చిర్రు, కొట్టనీకి వచ్చిర్రు. పోతరాజుని ఎందుకు వేసి నన్ను గెలగించుకో గడ్డ మీదకి వెళ్ళి వస్తారు. అసలు అక్కడ నుండి రావద్దు. ఇక్కడికెళ్ళి అక్కడికెళ్ళి వస్తారు. ఎప్పుడు వచ్చేది గెలికేది చూసలేరు.